ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. రోజు దేవుని ఆశీర్వాదం యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ప్రియులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు. ఆయనలో ఏ లోపము లేదు. మనుషుల కొరతలు, దుర్బలతలు, అపరాధాలు అన్నీ ఆయన కృపచేత కప్పబడతాయి. యేసుక్రీస్తు మనకు కేవలం ఒకసారి కృప ఇచ్చేసి ఆగిపోడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఒక నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. కృప వెంబడి కృప. మన బలహీనతలో ఆయన కృప మనకు బలమవుతుంది. మన తప్పుల్లో ఆయన కృప మనలను నిలబెడుతుంది. మన దినచర్యలో ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. దేవుని పరిపూర్ణత మనలో ప్రతిబింబించడానికి మనం ఆయన కృపను రోజు అనుభవించాలి. యేసులో ఉన్నప్పుడు మన జీవితం ప్రతి దశలో కూడా ఆయన కృపతో నిండిపోతుంది. ఆయన కృప మనకు చాలును. ఆ కృప మన పాపాన్ని క్షమించి మన జీవితం కొత్తదిగా చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పరిపూర్ణతలో నుండి మాకు దినదినము కృపను ప్రసాదించండి. మా బలహీనతల్లో మీ బలం అనుభవించుటకు మమ్మల్ని నడిపించండి. మీ కృపతో మా జీవితాల్ని వెలుగుతో నింపమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.